సిఏ ఫౌండేషన్ రిజల్ట్స్ వచ్చినాయి. సో క్వాలిఫై అంటే వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ సిఏ ఇంటర్. అండ్ ఒకవేళ సిఏ ఫౌండేషన్ పాస్ అవ్వకపోతే ఏం చేయాలి ఇప్పుడు మనం? కంటిన్యూ చేయాలా లేదా అనే డిఫరెంట్ క్వశ్చన్స్ ఉంటాయి కదా మనకి. దాని గురించి మనం షార్ట్గా దీనిలో డిస్కస్ చేద్దాం. సపోజ్ మీరు సిఏ రెండు చేస్తుంటే, అంటే మీరు సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్ రాశారు, సిఎంఏ ఫౌండేషన్ ఎగ్జామ్ కూడా రాశారు. సిఎంఏ పాస్ అయ్యాం మనం, బట్ సిఏ ఫౌండేషన్ అవ్వలేదు. నా సజెషన్, మీకు సిఏ ఫౌండేషన్లో 150+ మార్క్స్ వచ్చినాయి అనుకోండి, ఇంకొకసారి మళ్ళీ సిఏ ఫౌండేషన్ రాయండి. ఈవెన్ దో మీరు సిఎంఏ ఫౌండేషన్ పాస్ అయినా సిఎంఏ ఇంటర్కి వెళ్ళకుండా మరొకసారి సిఏ ఫౌండేషన్ రాయండి. ఎందుకంటే మీకు 150+ మార్క్స్ వచ్చినాయంటే ఆల్మోస్ట్ మీరు దగ్గరలో ఉన్నారు. ఇంకో 40-50 మార్క్స్ వస్తే అయిపోతుంది. కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టి మనం చదువుకుంటే డెఫినెట్గా ఈ జూలో పాస్ ఛాన్స్ ఉంటుంది. దాన్ని మిస్ చేయకుండా మళ్ళొక అటెంప్ట్ ఇవ్వండి, ప్రాబ్లం లేదు. లేదు నాకు 150 కన్నా మార్క్స్ తక్కువ వచ్చినాయి, 110, 120, 130లో మార్క్స్ వచ్చినాయి, నేను మళ్ళీ సిఏ ఫౌండేషన్ రాయనా అంటే, ఇంట్రెస్ట్ ఉందంటే రాయండి. లేదంటే మీరు సిఎంఏ ఫౌండేషన్ ఆల్రెడీ అయిపోయి ఉంటే గో ఫర్ సిఎంఏ ఇంటర్. 150+ వచ్చి ఉంటే కంపల్సరీ మళ్ళీ రాయండి. బిలో 150 వచ్చి ఉంటే దెన్ ఇంట్రెస్ట్ ఉంది ఒకసారి ట్రై చేస్తుంటే చేయండి, మంచిది. లేదనుకుంటే దెన్ యూ కెన్ గో ఫర్ సిఎంఏ ఇంటర్, బికాస్ మీకు ఆల్రెడీ సిఎంఏ ఫౌండేషన్ కంప్లీట్ అయింది కాబట్టి. సపోజ్ నేను సిఏ ఫౌండేషన్ ఒకటే రాశాను, సిఎంఏ రాయలేదు, బట్ సిఏ ఫౌండేషన్ నేను క్లియర్ అవ్వలేదు, నాది ఏం చేయాలి? వన్స్ అగైన్ గో ఫర్ సిఏ ఫౌండేషన్ అండ్ ఆల్సో రిజిస్టర్ ఫర్ సిఎంఏ ఫౌండేషన్. ఈ 10th ఇంకా 2 days ఉంది, ఈరోజు మనకి 8th కదా, ఈ 10th సిఎంఏ ఫౌండేషన్ రిజిస్ట్రేషన్కి లాస్ట్ డేట్ ఉంది. ఇమ్మీడియట్గా రిజిస్టర్ చేసుకోండి. ఇంతకు ముందు చేయకపోతే చేసుకుంటే జూన్లో సిఏ ఫౌండేషన్ అండ్ సిఎంఏ ఫౌండేషన్ 2 రాయొచ్చు. దాని తర్వాత మనం ఐదర్ సిఎంఏ ఇంటర్ కానీ లేకపోతే సిఏ ఇంటర్ కానీ, డిపెండ్స్ ఆన్ మీ రిజల్ట్ పైన ముందుకెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఛాన్స్ తీసుకోవద్దు, కంపల్సరీ ఎవరైతే సిఎంఏ ఫౌండేషన్ రిజిస్టర్ అవ్వలేదో వాళ్ళు అవ్వండి. అండ్ సిఏ ఫౌండేషన్ ఫెయిల్ అయ్యింది కదా అని చెప్పి డిమోటివేట్ అవ్వద్దు. సిఏలు అవన్నీ కామన్ అవుతుంటాయి. అన్ని ఫస్ట్ అటెంప్ట్, సెకండ్ అటెంప్ట్లో అవ్వకపోవచ్చు, థర్డ్ అటెంప్ట్లో కూడా అవ్వచ్చు. బికాజ్ మనకు స్టూడెంట్ ప్రభాస్ అని, వాడు సిఏ ఫౌండేషన్ థర్డ్ అటెంప్ట్లో పాస్ అయ్యాడు, బట్ సిఏ ఇంటర్ బోత్ గ్రూప్స్ ఫస్ట్ అటెంప్ట్లో కంప్లీట్ చేశాడు. అండ్ భరత్ అనే స్టూడెంట్ సిఏ ఫౌండేషన్ సెకండ్ ఆర్ థర్డ్ అటెంప్ట్లో పాస్ అయ్యాడు, నాట్ షూర్ సెకండ్ ఆర్ థర్డ్ అటెంప్ట్ అయితే పాస్ అయ్యాడు వాడు, బట్ సిఏ ఇంటర్ గ్రూప్ 1 ఫస్ట్ అటెంప్ట్లో క్వాలిఫై అయ్యాడు. ఇలా చాలామంది స్టూడెంట్స్ ఫౌండేషన్లో సెకండ్, థర్డ్ అటెంప్ట్ అయిన వాళ్ళు కూడా ఇంటర్ని ఫస్ట్ అటెంప్ట్ కంప్లీట్ చేస్తారు, జస్ట్ బికాస్ ఆఫ్ దర్ హార్డ్ వర్క్. అంతేగాని ఫౌండేషన్ ఏమైనా అటెంప్ట్స్ తీసుకుంటున్నాం, సెకండ్ అటెంప్ట్ ఫస్ట్ అటెంప్ట్లో ఫెయిల్ అయ్యాం, సెకండ్ అటెంప్ట్లో ఫెయిల్ అయ్యాం, సో మన అలా అవుతుందా? ఇలాంటి డౌట్స్ పెట్టుకోదు. అవుతుంది, బట్ ప్రొవైడెడ్ మీరు హార్డ్ వర్క్ చేస్తే. అవన్నీ గుర్తుపెట్టుకొని కంపల్సరీ మన జూన్ ఎగ్జామ్ రాయండి. సో సిఎంఏ ఫౌండేషన్ రిజిస్టర్ అవ్వకపోతే రిజిస్టర్ చేసుకోండి అండ్ కెరీర్ మంచిగా ప్లాన్ చేసుకోండి. అంతేగాని వాళ్ళు మీరు మంచి కోర్స్ చూజ్ చేసుకున్నారు, ఆ కోర్స్ డిస్కంటిన్యూ చేసి మళ్ళీ కెరీర్ని మీరు పాడు చేసుకోవద్దు. ఓకే అమ్మా, ఎనీవే మీకు ఆల్రెడీ ప్యారల్గా బీకామ్ రన్ అవుతుంటుంది కాబట్టి మీకు టైం కూడా వేస్ట్ కాదు. బీకామ్ ఎగ్జామ్ అంటే బీకామ్ ఎగ్జామ్ రాస్తాం, ప్లస్ మళ్ళీ మన ఫౌండేషన్ ప్రిపరేషన్ మనం కంటిన్యూ చేద్దాం. ఆల్ ది బెస్ట్, ప్రిపేర్ అవ్వండి అండ్ ఎక్కువ డిమోటివేట్ కావద్దు, ఎక్కువ ఆలోచించవద్దు, ఇవన్నీ కామన్. ఆల్ ది బెస్ట్.